ఫ్రెషర్స్ కి హైరింగ్ జరుగుతోందా, ఫ్రెషర్స్ కి కూడా గోస్ట్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయా, ఇలాంటి ఈమెయిల్స్ నాకు ఈ మధ్య చాలా వస్తున్నాయి. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ దాట్. సో షార్ట్ అండ్ సింపుల్ గా నాకు తెలిసిన ఫ్యాక్ట్స్ అన్ని చెప్తాను. సో వెల్కమ్ టు చందన పవన్. రీసెంట్ టైమ్స్లో నాకు చాలా మంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ నుంచి తర్వాత 2025 పాస్ అవుట్స్ నుంచి కొన్ని ఈమెయిల్స్ వచ్చాయన్నమాట. ఏంటంటే మేము ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాము అండ్ మేము చాలా కాన్ఫిడెంట్గా కరెక్ట్ ఆన్సర్స్ చెప్పాము, స్టిల్ ఆ తర్వాత మాకు రిజెక్షన్ మెయిల్స్ వచ్చాయి, ఇట్ సీమ్స్ లైక్ గోస్టింగ్ అనేసి నాకు కొన్ని ఈమెయిల్స్ వచ్చాయన్నమాట. ఆల్సో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో రీసెంట్గా మా కంపెనీస్లో కూడా ఫ్రెషర్స్ ఇంటర్వ్యూస్ చూసాను, ఇన్ పర్సన్ చాలా దగ్గర నుంచి చూసాను అనమాట, ప్రొసీజర్ ఏంటి ఎలా జరుగుతుంది అని చెప్పి. సో ఇది చూసిన తర్వాత నాకు అర్థమైందంటే ఎవరైతే మోస్ట్లీ రిజెక్షన్స్ ఫేస్ చేశారో వాళ్ళు నేను కొన్ని కామన్ మిస్టేక్స్ అని నేను చెప్పను, మేబీ వాళ్ళు తెలియకుండా కూడా చేసిండొచ్చు. సో అలాంటి కొన్నివి నేను నోట్ చేసుకుని వచ్చాను అనమాట. సో ఐ వాంటెడ్ టు లెట్ యూ నో ఆల్. సో నంబర్ 1, చాలా మంది ఒక మిస్కన్సెప్షన్లో ఉన్నారు. ఏమంటే కాలేజ్లో చెప్పేది మనకి ఏమి యూజ్ అవ్వదు, పర్లేదు మనం అమీర్పేట్కో లేకపోతే చెన్నైలోనో హైదరాబాద్లోనో బెంగళూరులోనో సిటీస్కి వెళ్ళిపోయి అక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో మనకు ట్రైనింగ్ ఇస్తారు, ఏదో ఒక టెక్నాలజీ నేర్చుకుందాము, అక్కడ ఇంటర్వ్యూ క్లియర్ చేసేసుకోవచ్చు, జాబ్ తెచ్చేసుకోవచ్చు అనే అజంప్షన్లో ఉన్నారు. ఎస్, మీరు సిటీస్కి వచ్చి కొత్త కొత్త టెక్నాలజీస్ మీద ట్రైన్ అవ్వచ్చు, ఐఎమ్ నాట్ డినయింగ్ దట్, బట్ కాలేజ్లో నేర్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు గ్రూప్ డిస్కషన్ అనే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈ మధ్య కాలంలో ఫ్రెషర్స్కి మినిమం గ్రూప్ డిస్కషన్ అనేది కంపల్సరీ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్లో. సో మీకు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మీకు టెక్నాలజీ నేర్పిస్తారు, కానీ మీరు గ్రూప్ డిస్కషన్లో ఇలా బిహేవ్ చేయొచ్చు చేయకూడదు అని కొన్ని డూస్ అండ్ డోంట్స్ చెప్తారు, కానీ అంత ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అయితే చెప్పరు, బికాస్ దే ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ టెక్నాలజీ. సో మీరు అట్లీస్ట్ కాలేజ్లో ఉన్నప్పుడు మీరు లేచి ఒక లెక్చరర్ని డౌట్ అడగడం కానీ, ఆర్ ఫైనల్ ఇయర్స్లో అందరికీ ప్రాజెక్ట్స్ ఉంటాయి తెలిసిందే. సో ఆ ప్రాజెక్ట్ టైంలో మన ఎక్స్టర్నల్ వాళ్ళు వచ్చినప్పుడు ద వే వి ఎక్స్ప్లెయిన్ అవర్ ప్రాజెక్ట్, ఇవన్నీ ఏమనుకుంటారంటే టకటక ఏదో ప్రాజెక్ట్ క్లియర్ అయిపోతే చాలు, మనకు డిగ్రీ చేతికి వచ్చేస్తే చాలు అన్నట్లు అనుకుంటారు. బట్ మీరు అట్లీస్ట్ మీ 4th ఇయర్లో ఎంత అటెంటివ్గా ఉంటారు, ఎంత కొలాబరేటివ్గా ఉంటారు అన్నది మీ ఇంటర్వ్యూస్లో డెఫినెట్లీ యూజ్ అవుతుంది. పాయింట్ నెంబర్ 2, ప్లేస్మెంట్స్ ట్రైనింగ్ అన్నది ప్రతి కాలేజ్లో చూస్తున్నాను నేను, ఖచ్చితంగా ఉంటుంది. నేను చూసిన మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్లో, ఇన్ఫ్యాక్ట్ నేను చూసిన అన్ని కాలేజెస్లో కూడా ప్లేస్మెంట్ ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. సో రిటర్న్ టెస్ట్లో ఏం టాపిక్స్ ఉంటాయి, ఎలా క్లియర్ చేసుకోవాలి, విత్ ఇన్ దట్ టైం మనం ఎలాగా టైం మేనేజ్మెంట్తో అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా చేయాలి. సో ఈ రకమైన ప్లేస్మెంట్ ట్రైనింగ్ అట్లీస్ట్ ఫర్ రిటర్న్ టెస్ట్ అనేది నేను ప్రతి కాలేజ్లో చూసాను. సో బీ వెరీ 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 అటెంటివ్ డ్యూరింగ్ దట్ ప్లేస్మెంట్ ట్రైనింగ్. మీ క్యాంపస్లో రాకపోయినా సరే, మీకంటూ బయట ఆఫ్ క్యాంపస్లో మీరు కంపీట్ అయ్యి అంతమందిలో ఫిల్టర్ అవుట్ అవ్వాలంటే వెరీ ఫస్ట్ రౌండ్ ఈస్ గోయింగ్ టు బీ యువర్ రిటర్న్ టెస్ట్. సో మీరు ప్లేస్మెంట్ ట్రైనింగ్లో అటెంటివ్గా ఉన్నారంటే ఖచ్చితంగా రిటర్న్ టెస్ట్ క్లియర్ అయిపోతుంది. నేను లైవ్ ఎగ్జాంపుల్స్ చూసాను, రిటర్న్ క్లియర్ అయిన వాళ్ళని మీకు ఏది హెల్ప్ అయింది అని అడిగితే ప్లేస్మెంట్ ట్రైనింగ్ హెల్ప్ అయింది అని చాలా మంది చెప్పారు నాకు. అండ్ రౌండ్ నెంబర్ 2, గ్రూప్ డిస్కషన్. యాజ్ ఐ సెడ్, మీరు కాలేజ్లో ఉన్నప్పుడు మీకంటూ ఒక బ్యాచ్ ఉంటుంది, యూ కెన్ క్రియేట్ మాక్ గ్రూప్ డిస్కషన్స్ విత్ ఇన్ యువర్ సర్కిల్ అట్లీస్ట్. ఎందుకంటే మీరు బయటకు వచ్చేసిన తర్వాత మీరు ఒక కొత్త ఎన్వైరన్మెంట్లోకి వస్తారు, మీరు ఇలాగ మాక్ ఇంటర్వ్యూస్ చేసుకోవాలన్నా సరే మీకు ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు 1 or 2 ఆపర్చునిటీస్ కల్పించినా సరే మీకు ఇనఫ్ ఆఫ్ ప్రాక్టీస్ అన్నది మీ కాలేజ్ నుంచే వస్తుంది, ద వే యూ స్పీక్ అవుట్ అట్ యువర్ కాలేజ్. సో అందరూ గ్రూప్ డిస్కషన్లో ఫిల్టర్ అవుట్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఫీల్ అవుతుంది ఏంటంటే మేము అన్ని కరెక్ట్ పాయింట్స్ చెప్పాము, వ్యాలిడ్ పాయింట్స్ చెప్పాము, కాన్ఫిడెంట్గా మాట్లాడాము, బట్ స్టిల్ మమ్మల్ని ఫిల్టర్ అవుట్ చేయలేదు అని. అక్కడ బేసిక్గా వాళ్ళు చేసిన మిస్టేక్ ఏమంటే, నంబర్ 1 బిగినింగ్లో మాట్లాడుతున్నారు, నంబర్ 2 ఎండింగ్లో మాట్లాడుతున్నారు, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్. సో వెన్ యూ టేక్ ద ఫస్ట్ స్టెప్ దట్ విల్ యాడ్ అ మార్క్ టు యూ. సో ఒక గ్రూప్ డిస్కషన్ బిగినింగ్లో మీరు ఇనిషియేటివ్ తీసుకొని మీరు డిస్కషన్ స్టార్ట్ చేస్తే అదొక చాలా మంచి ఇంప్రెషన్ ఉంటుంది. వెంటనే ఎస్ మనం స్టార్ట్ చేస్తాము, ఎస్ ఇంకా మనం అయిపోయినట్లే అని చెప్పి తర్వాత వెన్ అదర్స్ ఆర్ స్పీకింగ్, వెన్ యూ కీప్ క్వైట్, అఫ్కోర్స్ అవతల వాళ్ళు కూడా కరెక్ట్ పాయింట్స్ మాట్లాడుతూ ఉండొచ్చు, అప్పుడు మనం కరెక్టే మాట్లాడుతున్నారు అని సైలెంట్గా ఉండిపోవడము, మళ్ళీ లాస్ట్లో ఏదో ర్యాపప్ అవుతున్నప్పుడు లాస్ట్ 5 minutes మోర్ అన్నప్పుడు ఒక పాయింట్ మాట్లాడేయడము, ఆబ్వియస్లీ అది కరెక్ట్ పాయింట్ మాట్లాడి ఉండొచ్చు మీరు. సో కరెక్ట్ పాయింట్స్ మాట్లాడేసాం కదా అని సైలెంట్గా ఉండకండి. గ్రూప్ డిస్కషన్ ఈజ్ ఆల్ అబౌట్ how you listen and how you respond. సో మీరు ఇనిషియేటివ్ తీసుకోగలగాలి. నంబర్ 2, అవతల వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలి. అండ్ అవతల వాళ్ళు మాట్లాడిన పాయింట్ మీద అగ్రీ అవుతున్నారా డిసగ్రీ అవుతున్నారా అన్నది ఖచ్చితంగా ప్రెజెంట్ చేయగలగాలి. అండ్ ర్యాపింగ్ అప్లో కూడా మీరు పార్ట్ చూపించగలిగితే బాగుంటుంది. సో దాట్స్ అబౌట్ గ్రూప్ డిస్కషన్. అండ్ ఫైనల్లీ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. సో
నాట్ ఎవ్రీ వన్ గెట్స్ దే డ్రీమ్ రోల్ అనే నేను చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డెవలపర్స్గా ఫ్రెషర్స్ని తీసుకోవడం నేను చూడట్లేదు. మోస్ట్లీ టెస్టింగ్ కానీ కస్టమర్ సపోర్ట్ రోల్కి కానీ నేను చూసిన అట్లీస్ట్ మా కంపెనీలో నేను చూస్తుండగా జరుగుతుంది ఏమంటే ఇలాగా డెవలప్మెంట్ రోల్స్కి తక్కువ అవుతుంది హైరింగ్, అండ్ మోస్ట్లీ కస్టమర్ సపోర్ట్ రోల్స్కి కంపారిటివ్గా చాలా ఎక్కువ అవుతుంది హైరింగ్. బీట్ నైట్ షిఫ్ట్స్ కానీ లేకపోతే 4 to 1 AM 4 PM to 1 AM షిఫ్ట్స్ కానీ ఇలాంటివి జరుగుతున్నాయి అనమాట. సో కొంతమంది ఏంటంటే నో నేను కస్టమర్ సపోర్ట్ రోల్కి చేయను ఆర్ టెస్టింగ్ రోల్కి ఐఎమ్ నాట్ రెడీ, ఐ వాంట్ టు బీ అ డెవలపర్ అని చెప్పి వచ్చిన ఆపర్చునిటీని వదిలేసుకోవడం, టెలింగ్ దట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ రోల్, ఐ వాంట్ టు బీ అ డెవలపర్, ఐ వాంట్ టు బీ అ డిజైనర్ అని చెప్పి. నేను వీళ్ళకి ఏం చెప్తానంటే ఎంట్రీ లెవెల్లో ఏదో ఒక ఆపర్చునిటీ రావడమే గ్రేట్ ఈ రోజుల్లో, ఇస్ వాట్ ఐఎమ్ సీయింగ్. సో జస్ట్ ఒక జాబ్ కోసం హండ్రెడ్స్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తున్నాయి, అందులో అంతమందిలో ఫిల్టర్ అయిన తర్వాత మీరు ఫైనల్గా నో నేను వేరే రోల్ కోసం చూస్తున్నాను అంటే ఐ డోంట్ థింక్ దట్స్ అ వైజ్ డెసిషన్. మీరంటూ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత మీరు ఇఫ్ యు ఆర్ రియల్లీ స్కిల్, ఇఫ్ యూ కెన్ స్వాప్ టు అదర్ టీమ్స్. సో నేను మా కంపెనీలో చూసాను, హెచ్ఆర్గా ఉన్న ఆయన గ్రాఫిక్ డిజైనర్గా స్వాప్ అయ్యారు. దట్ is something that I really couldn't believe. సో మీరు ఎక్సెప్షనల్ క్వాలిటీస్ చూపిస్తే సేమ్ కంపెనీలో కూడా మీరు వేరే టీమ్కి మూవ్ అవ్వచ్చు. ఆర్ ఇఫ్ యూఆర్ మేబీ ఒక 1 year అలా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్న తర్వాత ప్యారలల్గా మీరు మీ నీష్ టెక్నాలజీ మీద హ్యాండ్స్ ఆన్ పెంచుకుంటూ వస్తే ఆబ్వియస్లీ మీరు జాబ్ స్విచ్ అయినప్పుడు యూ కెన్ గో ఫర్ యర్ ఫేవరెట్ రోల్. సో దిస్ ఇస్ వాట్ ఐ నోటీస్. సో ఈ పాయింట్స్ మీకు డెఫినెట్గా హెల్ప్ అయ్యాయని అనుకుంటున్నాను. నేను ఏదైనా పాయింట్స్ మిస్ చేస్తుంటే ప్లీజ్ డూ కామెంట్, అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద జాబ్ ఆస్పిరెంట్స్. హ్యావ్ ఎ గుడ్ డే.